నిజామాబాద్ జిల్లాలో బెట్టింగ్ యాప్ కి మరో యువకుడు బలయ్యాడు. యాప్ లో బెట్టింగ్ పెట్టిన 5 లక్షలు పోవడంతో మనస్తాపంతో సూసైడ్ చేసుకున్నాడు ఆకాష్ అనే వ్యక్తి. ఆకుల కొండూరుకు చెందిన ఆకాష్ అనే యువకుడు పెట్రోల్ బంక్ లో పనిచేస్తూ బెట్టింగ్లకు అలవాటు పడ్డాడు. అందులో పెట్టిన 5 లక్షల రూపాయలు పోవడంతో గడ్డి మందు తాగాడు. అతన్ని హాస్పిటల్ కి తరలించగా చికిత్స పొందుతూ చనిపోయాడు. ఆకాష్ చనిపోవడంతో ఆకుల కొండూరులో విషాదం నెలకొంది. చేసినట్టే గత కొంతకాలంగా ఈ బెట్టింగ్ యాప్లకు అలవాటు పడి పని చేయడము, సంపాదించిన మొత్తం ఈ బెట్టింగ్ యాప్లో పెట్టడము. దీనివల్ల మొత్తం లాస్ అయిపోయిండు. ఒక 5.5 లక్షల అప్పు కూడా చేసి బయట ఈ బెట్టింగ్ యాప్లో పెట్టేసి ఏంటంటే ఆ యాప్ లేకపోతే కూడా బతకలేని పరిస్థితికి వచ్చి నేను కుటుంబంకు సంపాదించింది మొత్తం కూడా యాప్లకే పెడుతున్నా, నాకు ఫ్యామిలీకి కూడా నేను ఏం చేసుకుంటా లేను అనే పరిస్థితి వచ్చినప్పుడు ఏం చేసిందంటే రాత్రి ఒక 10 రోజుల క్రితం ఎమర్జెన్సీ అనే గడ్డి మందు తాగిన తర్వాత అతన్ని ప్రగతి హాస్పిటల్కి తీసుకెళ్ళడం జరిగింది. అక్కడ 10 రోజుల పాటు చికిత్స పొందిండు. లాస్ట్ క్షణంలో కూడా అతను చనిపోయేంత వరకు కూడా చాలా బాగానే మాట్లాడిండు. లాస్ట్ మూమెంట్లో అతనికి ఏమైందంటే అబ్బా నేను బతుకుతే బాగుంటుండే అనే పరిస్థితికి వచ్చిండు. దయచేసి యువకులు ఎవ్వరు కూడా ఈ యాప్లకు బలి కావద్దు. ఈ యాప్ల వల్ల లాభం పొందిన వాళ్ళు అయితే ఎవ్వరు లేరు, అంతా నష్టపోయిన వాళ్ళే ఉన్నారు. ఈ యాప్లను ఎవరైతే చేస్తున్నారో వారిపై కఠినమైన చర్యలు తీసుకోవాలా. ముఖ్యంగా ఈ ఆన్లైన్ బెట్టింగ్ యాప్ల ద్వారా చాలామంది ప్రాణాలు కోల్పోతూ ఉన్నారు. దయచేసి మరి యువతకు ఒకటే కోరుతూ ఉన్నాము, ఎవరు కూడా ఆన్లైన్లో సంపాదించి పెరిగిన వారు ఎవరు లేరు. కష్టపడిన డబ్బులే మరి ఈరోజు మనకు ఉండట్లేదు. సో మీరు త్వరగా డబ్బు సంపాదించని ఆలోచనలో ఇలాంటి మరి ఆలోచనలు చేసుకొని మరి ఈ ఆన్లైన్ బెట్టింగ్ యాప్లకు మీరు పాల్పడొద్దు. వాటి వల్ల మీరు మోసపోయి మరి కుటుంబానికి మీరు దుఃఖాన్ని కలిగించద్దని మరి మీడియా ద్వారా కోరుతున్నాం. ఈయన యాప్కు అలవాటు పడి లక్షలు బాకీ చేస్తూ 5 లక్షల దాకా బాకీ చేస్తూ విరక్తి చెంది ఆయన మొన్న గడ్డి మందు తాగి చనిపోయినాడు. 10 రోజులు హాస్పిటల్లో ఉంటే కూడా బతకలేని పరిస్థితి అయింది. ఇటువంటి జరగకుండా చూడాలంటే మన పోలీస్ డిపార్ట్మెంట్ కూడా బాగా దృష్టి పెట్టిండ్రు. బెట్టు అంటే ఎవరికి తెలియదు, వాళ్ళకి తెలుసు. బెట్టు అంటే ఎవరైనా డబ్బులు కావాలన్నా కానీ పక్కోడు ఒక 10,000 20,000 ఇస్తున్నాడు, వెంటనే ఆ బిట్టు కాగానే మళ్ళీ పాపం వాడు సర్వనాశం అయిపోతున్నాడు. అందుకోసమని ఇటువంటి యువకులు దీనికి అలవాటు పడకుండా ఉండాలంటే పోలీస్ డిపార్ట్మెంట్ బాగా దృష్టి పెట్టింది. కానీ